హాయ్ స్టూడెంట్స్, నిన్న మనము 9th క్లాసులో ట్రై దిస్, డూ దిస్ అలాంటి అవన్నీ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాన్న. ఇవాళ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. సో ఎనీ 3 రేషనల్ నెంబర్స్ని రైటింగ్ చేయమంటున్నారు. ఓకే, సో మనకు ఏమైనా 3 రేషనల్ నెంబర్స్ని రైటింగ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను రాస్తున్నాను 3, ఓకే, 3 4/5 minus 7. Okay, so this is the rational numbers. Okay, next explain rational numbers in your own words. Explain rational numbers in your own words అన్నారు. ఓకే, సో రేషనల్ నెంబర్స్ని అని రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఫామ్ని మనకు రేషనల్ నెంబర్స్ని మనము మన ఓన్గా ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఇన్ వర్డ్స్లలో. ఓకే, సెకండ్ది B1 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంది, అది ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అని. ఓకే, సో P/Q ఫామ్లో ఉంటే దట్ ఈస్ ద రేషనల్ నెంబర్. ఎస్, సో దాన్ని మనము ఇలా రాయొచ్చు, ద నెంబర్ విచ్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ P/Q. ద నెంబర్, ఆ నెంబర్ ఎలా ఉండాలి, ద నెంబర్ which is of the form P/Q, of the form P/Q. P, Q are integers. ఏంటినవి integers, and Q not is equal to 0. Okay, is called rational number. Okay, the number which is of the form P/Q. P, Q are integers and Q is not is equal to 0. Q అనేది 0 కాకూడదు. is called a rational form. సో దీన్నే మనము Qతోని చూపిస్తాం. సో Q is equal to P/Q, P, Q ఏంటి, ఇంటీజర్స్ అవ్వాలి. P, Q belongs to Z. Q not is equal to 0. So this is the form P/Q. So P/Q, P, Q belongs to Z. Q not is equal to 0. So this is the form. Next, second bit. ఇది సెకండ్ బిట్ మొత్తం టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటీజర్. అది రేషనల్ నెంబర్ అవ్వాలంట, బట్ ఇంటీజర్ కావద్దంట. ఓకే, సో రేషనల్ నెంబర్ అవ్వాలి, ఇంటీజర్ కావద్దు అంటే అవి మైనస్ వాల్యూస్ కావద్దు, అండ్ 0 కాకూడదు, అండ్ పాజిటివ్ వాల్యూస్ కాకూడదు. అంటే అది ఓన్లీ మనకు ఫామ్ P/Q ఫామ్లో ఉండాలి. సో 3/4 అదే మనము 4/4 రైటింగ్ చేసామనుకో అది 1 అవుతుంది. సో అది ఇంటీజర్ అవుతుంది. అందుకే మనకు P/Q ఫామ్లో ఉండేదే రైటింగ్ చేయాలి. దట్ ఈజ్ 3/4. ఎగ్జాంపుల్గా 3/4 తీసుకోవచ్చు, 1/2, 1/8, 1/6, 3/4, నెక్స్ట్ 5/7, అలా ఏవైనా మనము ఫామ్ తీసుకోవచ్చు. P/Q ఉండే ఫామ్లో ఉండేటివి. ఓకే, నెక్స్ట్ ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్ అవ్వాలి, బట్ న్యాచురల్ నెంబర్ కాకూడదు. ఏంటిది అది, 0. అంతే కదా, న్యాచురల్ నెంబర్స్లలో 1, 2, 3, 4, 5 ఉంటుంది. ఓకే, 0,
ఉండదు. సో దట్ ఈజ్ 0 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, an integer which is not a whole number. ఓకే, ఇంటీజర్ అవ్వాలి బట్ నాట్ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్లలో 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా. సో ఏదైనా నెగిటివ్ నెంబర్ తీసుకోవచ్చు. నేను -3 తీసుకుంటున్నాను, మీరు -5, -4, -3 ఏదైనా తీసుకోవచ్చు. ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఆ నెంబర్ ఏమవ్వాలంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలంట, హోల్ నెంబర్ అవ్వాలంట, ఇంటీజర్ అవ్వాలంట అండ్ రేషనల్ నెంబర్ కూడా కావాలి. ఓకే, సో ఏం తీసుకుందాం అది. సో 2 లేదు అంటే 5 తీసుకుంటాను. అప్పుడు న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఏ నెంబర్ విచ్ ఈజ్ ఆన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇంటీజర్ అవ్వాలి బట్ న్యాచురల్ నెంబర్ కాకూడదు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 పాజిటివ్ నెంబర్స్, బట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటావు కదా దాంట్లో. సో ఏదైనా నెగిటివ్ నెంబర్ని మనం తీసుకోవచ్చు. సో -11 తీసుకుంటాను. ఓకే, సో దట్ ఈజ్ ఇంటీజర్ అవుతుంది బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, నెక్స్ట్, థర్డ్ బిట్, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. ఓకే, థర్డ్ బిట్ వాట్, 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 1 and 2కి. 1 and 2. సో 1 and 2కి రేషనల్ నెంబర్స్ని బిట్వీన్ రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే మనము మీన్ యూజ్ చేయాలి. మీన్ ఈజ్ ఈక్వల్ a plus b by 2. a means 1, b means 2. So 1 plus 2 by 2. So 3 by 2. This is the first one. Any find out చేయమన్నాడు 5 rational numbers. So this is the first one. And next, a is equal to 1 and b is equal to 3 by 2. So ఈ 3 by 2 తీసుకోవాలి. So 1 plus 3 by 2 by 2. So 2 plus 3 by 2 into 2. Okay. So what is that answer? 5 by 4. This is the second rational number. Next, a is equal to 1, b is equal to 5 by 4. So 1 plus 5 by 4 by 2. So 4 1 ja kada. So here 4, here 4. 4 plus 5 by 4 into 2. So 9 by 8. Third one. A is equal to 1, b is equal to 9 by 8. 1 plus 9 by 8 by 2. 8 plus 9 by 8 into 2. 17 by 16. Next, a is equal to 1, b is equal to 17 by 16. 1 plus 17 by 16 by 2. So 16 plus 17 by 16 into 2. So 3 by 32. 1, 2, 3, 4, 5. Middle numbers వచ్చేస్తాయి, between numbers. So 1, 3 by 2, 5 by 4, 9 by 8. ఇలా రాద్దామా? 33 by 32, 17 by 16, 9 by 8, 5 by 4, 3 by 2, 2. This is the middle numbers. Okay. Next, fourth one. Insert 3 rational numbers between 3 by 5 and 2 by 3. Okay. So fourth sum ikkade explain chestanu. Fourth sum 3 by 5 and
2/3. 3 rational numbers find out చేయమన్నారు. మళ్ళీ mean method. Mean is equal to a plus b by 2. Okay. So first 3/5 plus 2/3 by 2. So ఇవి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సేమ్ డినామినేటర్ చేద్దాం. 3s 3s 5s 5s 3 3s 9/15 10/15 by 2. 9 plus 10 19. 19/15 into 2. 19/52 is 30. This is the first one. Next, again 3/5, comma 19/30. Middle numbers. So 3/5 plus 19/30 by 2. So here 6 18 plus 19 by 30 by 2 into 2 రాద్దాం ఇక్కడ is equal to 7 3 37/60. Okay, next 3/5 comma 37/60. 3/5 plus 37/60 by 2. So 60 where go? 5 times 50, 5 11 55, 5 6 12 12 3 36 plus 37/60 into 2. 6 6 plus 6 12 13 7/120. Okay, so what is the answer? 3/5 comma 73/120, 37/60, 19/30 and 2/3. So ఇవి middle numbers. Okay, so this is the mean method లో find out చేయాలి. థర్డ్ సమ్ అండ్ ఫోర్త్ సమ్. ఓకే, అండర్స్టాండ్? ఇవన్నీ 8th క్లాస్లోనే ఉంటాయి నాన్న. 8th క్లాస్లో మనము పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే 9th క్లాస్ 10th క్లాస్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రిప్రజెంట్ 8/5 and -8/5 on the number line. Okay, 8/5 and -8/5. So here 0 writing చేస్తాం. Okay, so next 1/5, 2/5, 3/5, 4/5, 5/5, 6/5, 7/5, 8/5, 9/5, 10/5. 10 means 5 1 5 2s and that is the 2. 5 comma 5 and this is the 1. 0 1 2. Next -1/5, -2/5, -3/5, -4/5, -5/5, -6/5, -7/5, -8/5, -9/5, -10/5 అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో 5/5 means this is the -1. So next this is the -2. So 8/5 where have here 8/5 -8/5 నెంబర్ లైన్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 6th one. This is the 5th solution. Now 6th solutions. Express the following rational numbers in decimal form. Okay, first one 242/1000. డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయాలి అంటే మనము డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. సో హియర్ నాట్ గో, సో 0 point, here 0. So 2s 2000, 420, again 0. 4s 4000. Next 200, here 0. 2s 2000. So remainder 0. So what is the answer? 242/1000 is equal to 0.2.
242. Second one, 354 by 500. 500 తోటి 354ను డివైడ్ చేయాలి. సో నాట్ కో 0 పాయింట్, here 0 right. 5 6 are 30, 6 are 3000. 0 4 5, here 0. Where go? 6 are this one, 7 ja 3500. So here 400. Okay, 40 is there. So 40 500 లో వెళ్ళదు. So 0 again 0. Okay, so 8 ja 4000. So what is the answer? 354 by 500 is equal 0.708. Hello. Third one, 2 by 5. Third one ఏంటి? 2 by 5. 2 by 5ని డినామినేటర్లో డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయాలి. ఓకే, 5 టేబుల్. సో నాట్కో here 0.5 4s are 20. So 2 by 5 means 0.4. Next, fourth one, 115 by 4. So 4 table 115. Okay, 4 2s are 8. Bring down 5, 3 35. Yes. So 4 8 ja 32, 4 9 ja 36, 4 8 ja 32. 5 minus 2 3. Next here point 0. 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28. So 2 20. 4 5s are 20. 0 remainder. So 115 by 4 is equal 28 by 75. Okay. So this is the 6th bit. First one లో మళ్ళీ 4 sums is there. సో ఆ 4 sums ఇవి ఫార్మ్స్. సో ఇది ఇప్పుడు దీన్ని మనం ఏం చేసాము, 242 by 1000 అని ఇచ్చినప్పుడు అదేమొచ్చింది, రిమైండర్ 0 వచ్చేసింది. అంటే దిస్ ఈజ్ ద టర్మినేటింగ్ డెసిమల్. మళ్ళీ 354 by 500 ఉన్నప్పుడు దట్ ఈజ్ ఆల్సో terminating decimal. Next here also terminating decimal. This one also terminating decimal. మనం బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాము, రిమైండర్ డినామినేటర్స్ 2, 5 ఉంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి అని. అదే 2 కాకుండా 3, నెక్స్ట్ 7, 9 ఇలా ఏమున్నా కానీ దట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయని మనము బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాం నాన్న. దాన్నే ఇక్కడ మనకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 6th బిట్లో సెకండ్ బిట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.